అందరికీ నమస్కారం. ఈరోజు పాప విమోచని ఏకాదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాపనాశిని ఏకాదశి అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్థం. దీని వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే, పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు ఆదేశిస్తే మంజు ఘోష అనే అప్సరస తన నాట్యంతో ఈయనకు విఘ్నం కలిగించిందట. ఆమె నాట్యానికి చలించిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించినందున ఆగ్రహంతో ఆ మంజు ఘోషకి రాక్షస రూపం కలుగుగాక అని శపించాడు. ఆమె రాక్షసి అయిపోయింది. తన తపస్సులో మునిగిపోయాడు. మంజు ఘోష ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్థిస్తే మేధావి అనుగ్రహించి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి నాడు ఉపవాసం చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాపాంతాన్ని అనుగ్రహించాడట. మంజు ఘోష ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి స్వరూపాన్ని పొందిందట. కనుక చేసిన పాపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని అంటారు. ఈరోజు ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుందని అంటారు. ఈ సంవత్సరం మార్చి 18న పాప విమోచని ఏకాదశి రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.